భారత రాజ్యాంగంలో భాగాలు మరియు షెడ్యూల్ గురించి ఇందులో వివరించడం జరుగుతుంది. ఆల్రెడీ షెడ్యూల్ అనే టాపిక్ మనం ఆల్రెడీ కంప్లీట్ చేసుకున్నాం. షెడ్యూల్స్లో పూర్తి వివరణ ఇవ్వడం జరిగింది. ఆ వివరణలో మనము ఇచ్చే వివరణలో ఏ విధంగా క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది, గతంలో అలాగే ఏ విధంగా ప్రశ్నస్ అడిగారు, గతంలో అడగబోయే ప్రశ్నస్ ఏ విధంగా అడుగుతారు, స్టేట్మెంట్ అండ్ కన్క్లూజన్స్ ఏ విధంగా ఇస్తారు, ఏబి గుర్తించండి ఆ క్వశ్చన్స్ స్టేట్మెంట్ క్వశ్చన్స్ కూడా ఇందులో ఏ విధంగా అడుగుతారు అనేది మనం ఈరోజు వివరిస్తాం. ఆల్రెడీ భాగాలు అనే టాపిక్ మనకు అవ్వలేదు, అయినప్పటికీ ఇందులో భాగాలు ప్రశ్నస్ ఇవ్వడం జరిగింది. భాగాల గురించి మరొక వీడియో చేయడం జరుగుతుంది. రాజ్యాంగంలో షెడ్యూల్స్. అలాగే ఫస్ట్ క్వశ్చన్ చూసుకోండి, మౌలిక రాజ్యాంగంలో భాగాల సంఖ్య. మౌలిక రాజ్యాంగం అంటే రాజ్యాంగం ఏర్పడినప్పుడు ఎన్ని భాగాలు ఉన్నాయి? రాజ్యాంగం ఏర్పడినప్పుడు 22 భాగాలు ఉన్నాయి. భారత రాజ్యాంగంలో భాగాల సంఖ్య ప్రస్తుతం ఇప్పుడు 25 ఉన్నాయి. అంటే 3 భాగాల్లో ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 9th A సహకార సంఘం, 9th B సహకార సంఘం, అలాగే వచ్చేసరికి 4A ప్రాథమిక విధులు, అలాగే 14th అలాగే కొన్ని ట్రిబ్యునల్స్ గురించి ఇలాగ 3 భాగాలు కొత్తగా ఏర్పాటు చేయడం జరిగింది. అది 25కి చేరుకుంది. అలాగే భారత రాజ్యాంగంలో అతిపెద్ద మొదటి మరియు రెండవ భాగాలు, భారత రాజ్యాంగంలో అతిపెద్ద మొదటి మరియు రెండవ భాగాలు గురించి దీంట్లో క్లియర్గా ఇవ్వడం జరుగుతుంది. అతి పెద్దది అంటే 5, 6 కేంద్ర ప్రభుత్వం గురించి తెలియజేస్తుంది, 5, 6 రాష్ట్ర ప్రభుత్వం గురించి క్లియర్గా తెలియజేయడం జరుగుతుంది. అలాగే 42వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చే భాగాలు, 42వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చే భాగాలు ఏంటంటే 14 and 4A అంటే 2 రైటే. 42వ రాజ్యాంగ సవరణ అనేది ఒక చిన్న మినీ కాన్స్టిట్యూషన్గా పరిగణిస్తారు. 1976లో ఇందిరాగాంధీ కాలంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు 42వ రాజ్యాంగ సవరణ ద్వారా 14th అంటే ట్రిబ్యునల్, అలాగే 4A ఈ రెండు ఏర్పాటు చేయడం జరిగింది. 4A అంటే ప్రాథమిక విధులు తెలియజేస్తుంది. ఈ రెండు కూడా ఆప్షన్ సి. 245 నుంచి 255కి సంబంధించిన నిబంధనలు గల భాగం ఏంటంటే 11th భాగం. ఏదైతే రాజ్యాంగ సవరణ ప్రక్రియ గురించి పేర్కొన్న భాగం 20 అంటే 368 ఆర్టికల్. కేంద్ర కార్యనిర్వాహక శాఖ గురించి పేర్కొన్న భాగం గతంలో ఆల్రెడీ మనం చెప్పాం, 5వ భాగం. రాష్ట్రపతి జారీ చేసే ఆర్డినెన్స్ ఆర్టికల్ 1, 2, 3 గురించి పేర్కొన్నది ఆర్డినెన్స్ భాగం. పార్టీ ఫిరాయింపు గురించి తెలియజేసే షెడ్యూల్స్. గతంలో పార్టీ ఫిరాయింపు గురించి మన షెడ్యూల్స్ టాపిక్ ఆల్రెడీ మనం కంప్లీట్ చేసుకున్నాం కాబట్టి 1985 1985 52 అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా ఆల్రెడీ 10వ షెడ్యూల్ ఏర్పాటు చేయడం జరిగింది. రాజీవ్ గాంధీ కాలంలో చెప్పడం జరిగింది. ఇది 10వ షెడ్యూల్. పార్టీ ఫిరాయింపుల గురించి క్లియర్గా అందులో తెలియజేస్తుంది. భాషలు ప్రమాణ స్వీకారాలు, భాషల గురించి ఆల్రెడీ తెలియజేయడం జరిగింది. రాజ్యాంగంలో 22 భాషలు ఉన్నాయి. సింధు భాష నుంచి అంటే 15 నుంచి 22 భాషల వరకు ఏ విధంగా ఏర్పాటు చేశారు, ఏ రాజ్యాంగ సవరణ ద్వారా ఏ భాష ఏర్పాటు చేశారు అనేది గతంలో క్లియర్గా వివరించడం జరిగింది. భాషలు అయితే వచ్చేసరికి 8. అలాగే ప్రమాణ స్వీకారం కూడా 2 షెడ్యూల్, 2 కూడా ఆప్షన్ సి. రాజ్యాంగం ప్రకారం జాతీయ భాష అంటే స్పెషల్గా ఏది లేదండి. 22 భాషలు ఉన్నాయి కాబట్టి జాతీయ భాష ఏది కాదు. జాతీయ హిందీ దినోత్సవం ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం హిందీని సెప్టెంబర్ 14గా జాతీయ దినోత్సవంగా ప్రకటించింది. షెడ్యూల్ తెగల ప్రయోజనాలకు సంబంధించిన షెడ్యూల్స్ 5, 6 షెడ్యూల్ అనేది షెడ్యూల్కి ప్రయోజనాలు. 5వ షెడ్యూల్, 6వ షెడ్యూల్. 5వ షెడ్యూల్ క్లియర్గా దేనికి తెలియజేస్తుంది? షెడ్యూల్ ప్రాంతాలకు సంబంధించింది. 6వ షెడ్యూల్ కొన్ని ప్రాంతాల్లో అస్సాం, త్రిపుర, మేఘాలయ, మిజోరాం ఈ 4 రాష్ట్రాలకి ప్రత్యేకించి ప్రయోజనాలు. కేంద్ర రాష్ట్ర జాబితాలకు సంబంధించిన షెడ్యూల్, కేంద్ర రాష్ట్ర ఉమ్మడి ఈ 3 రాష్ట్రాలకు కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితా ఈ 3 అనేది 7వ షెడ్యూల్ క్లియర్ తెలియజేస్తుంది. రాజ్యాంగంలో షెడ్యూల్ సంఖ్య 8 అండి. ఏర్పాటు చేసినప్పుడు 8 ఉండి తర్వాత 4 ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే అవశిష్ట అంశాల గురించి పేర్కొన్న షెడ్యూల్ గురించి చూద్దాం. అవశిష్ట అంశాలు అనేది ఎటువంటివి లేవండి. ఇప్పుడు ప్రెజెంట్ అవశిష్ట అంశాలు అనేది లేదు. అవశిష్ట అంశాలు అనేది కేంద్ర ప్రభుత్వానికి వెళ్తుంది, అంటే పార్లమెంట్ నిర్ణయిస్తుంది. సుప్రీంకోర్టు దానికి సలహా ఇస్తుంది. ఇప్పుడు స్టేట్మెంట్ ప్రశ్నలు ఏ విధంగా గతంలో అడిగారు, ఇప్పుడు ఏ విధంగా అడిగే అవకాశం ఉందని చూద్దాం. భారత మొదటి రాజ్యాంగ సవరణ ద్వారా
షెడ్యూల్ నెంబర్ 9ని ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో భూ సంస్కరణల గురించి మొదట చెప్పడం జరిగింది. న్యాయ సమీక్ష నుంచి భూ సంస్కరణ చట్టాలకి మినహాయింపులు ఇవ్వడం జరిగింది. అందుకే అందులో 9వ షెడ్యూల్లో ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే కుయల్ కేసులో హక్కులకు విరుద్ధంగా 9వ షెడ్యూల్లో అంశాలను న్యాయ సమీక్ష గురి చేస్తామని సుప్రీంకోర్టు ప్రకటించడం 2007లో ప్రకటించడం జరిగింది. రాజ్యసభ స్థానాల గురించి కేటాయింపు షెడ్యూల్ నెంబర్ 3 ఇది తప్పు అండి. ఇది తప్పు. అంటే రాజ్యసభ గురించి ఆల్రెడీ షెడ్యూల్ నెంబర్ 4 గతంలో వివరించడం జరిగింది. 1, 2, 3 ఇది రైట్ అంశాలు. సరైన అంశం 21వ రాజ్యాంగ సవరణ ద్వారా ఆల్రెడీ గతంలో చెప్పాము. ఇది సింధీ భాష. 92వ రాజ్యాంగ సవరణ ద్వారా బోడీ డోగ్రీ మైతి సంఖ్యలు ఆల్రెడీ ఇది కూడా చెప్పాం. 97వ రాజ్యాంగ సహకార సంఘం ఇది కూడా గతంలో చెప్పాం. అలాగే 52వ రాజ్యాంగ సవరణ ద్వారా ఆల్రెడీ ఇది కూడా చెప్పడం జరిగిందండి. ఈ 3 చెప్పడం జరిగింది. ఈ 4 కూడా ఒకటి సహకార సంఘాలు కొత్తగా యాడ్ అయ్యింది 4. ఇప్పుడు 1, 2, 3, 4 ఈ 4 అనేది రైట్ అండి. క్రింది మనలో సరైనది రాజ్యాంగంగా 5వ షెడ్యూల్ పేర్కొంటారు రైట్. అలాగే రాజ్యసభ స్థానాల గురించి వివరించే షెడ్యూల్ 4th షెడ్యూల్ అండి. ఆల్రెడీ మనం షెడ్యూల్ గురించి క్లియర్గా వివరించాము. ఆర్టికల్ నెంబర్ 31B ఆర్టికల్తో సంబంధం గల షెడ్యూల్ ఆల్రెడీ 31B అనేది భూమి గురించి తెలియజేస్తుంది. ల్యాండ్ యాక్విజిషన్ యాక్ట్లో ఆల్రెడీ నష్టపరిహారం గురించి క్లియర్గా తెలియజేస్తుంది. ఆల్రెడీ భూ సంస్కరణ 9 అంటే 1, 2, 3 రైట్ అండి. షెడ్యూల్స్లో సంబంధం గల ఆర్టికల్స్ 10వ షెడ్యూల్లో ఆర్టికల్ ఏం తెలియజేస్తుంది 1 or 2 అర్హతలు అనర్హతలు రైట్. ఒక పార్టీ సభ్యులు ఉంటే వాడి యొక్క అనర్హత అయితే అర్హత అయితే ఆర్టికల్ నెంబర్ 1 or 2 10వ షెడ్యూల్ రైట్. 7వ షెడ్యూల్ 246 జాబితా తెలియజేస్తుంది క్లియర్గా. కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితా. 11వ షెడ్యూల్ 243 ఆల్రెడీ స్థానిక సంస్థలకి 243 ఆర్టికల్ జరుగుతుంది. పట్టణ కూడా నేను అంటే ఇప్పుడు 1, 2, 3, 4 తెలియజేస్తుందండి. అలాగే షెడ్యూల్స్ రాజ్యాంగ సవరణ అవసరమైన మెజార్టీ గురించి చూద్దాం. షెడ్యూల్స్ రాజ్యాంగ సవరణ అవసరమైన మెజార్టీ 5వ షెడ్యూల్స్ సాధారణ మెజార్టీ రైట్. 6వ షెడ్యూల్ కూడా సాధారణ మెజార్టీ. 7వ షెడ్యూల్ ప్రత్యేక మెజార్టీ. ఎందుకంటే జాబితా గురించి తెలియజేస్తుంది. గతంలో మనం చెప్పుకున్నాం. ప్రత్యేక మెజార్టీ, ప్రత్యేక సాధారణ మెజార్టీ, ప్రత్యేక మెజార్టీ 1/2 కూడా యాడ్ అవుతుందని చెప్పాము. 7వ షెడ్యూల్స్ 8వ షెడ్యూల్ భాషలో ఓకే ఇది రైట్ అండి. ఇది ఈ మాదిరిగా క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. స్టేట్మెంట్ అండ్ కన్క్లూజన్స్, స్టేట్మెంట్స్ అండ్ ప్రశ్నలు. అలాగే డైరెక్ట్ క్వశ్చన్స్ ఏబి అనుకోండి, బీసీ అనుకోండి. ఈ 2 కూడా మరి రైట్. ఏబి కరెక్ట్, బీసీ కరెక్ట్, 5 మార్కులు అన్ని రైట్. ఇవన్నీ క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇంకా మరిన్ని క్వశ్చన్స్ వివరిస్తాం. గతంలో ప్రీవియస్ క్వశ్చన్స్ షెడ్యూల్స్ నుంచి ఏ విధంగా ఇవ్వడం జరిగిందని మనకు క్లియర్గా ఒక వీడియో చేయడం జరుగుతుందని. ఇది ఈరోజు మనకి షెడ్యూల్స్ భాగాల్లో ప్రైమరీగా ఏ విధంగా క్వశ్చన్స్ జరుగుతుందని మనం వివరించడం జరిగింది. థ్యాంక్ యూ అని ఉండాలి.